చింటూ మీద ఒట్టు వేయించి రోహిణి చేత నిజాన్ని బయట పెట్టించి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. అసలు మీనా ప్రభావతి దగ్గర ఏ నిజాన్ని బయట పెట్టి షాక్ ఇవ్వబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక మీనా అయితే సంతోషంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి మీనా అంత సంతోషంగా కనిపిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదండి, నాకు అంత పెద్ద డెకరేషన్ చేయడానికి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంది. నా పేరు ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను అంటూ మీనా అనగానే, ఖచ్చితంగా మీనా, నువ్వు ఆ చింతామణికి పోటీగా నిలబడ్డావు కాబట్టి నీ గొప్పతనం ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యాలి, ఆ చింతామణికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. ఏంటి బుద్ధొచ్చేలా చేసేది? అలాంటి పెద్దవాళ్లతో పెట్టుకుని నిలబడాలేనైనా? ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి డెకరేషన్ చేస్తుంది. మీనా నిన్నగాక మొన్న మొదలెట్టింది. అలాంటి వాళ్లతో పోటీ పడడం ఏంటి? అయినా ఇలాంటివి వద్దని చెప్పొచ్చు కదా. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళాంటి వాళ్ళే తగ్గుండాలి అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉండగా, ఏంటమ్మావతి ఓ చింతామణి అంటూ చింతామణి జపం చేస్తున్నావు? ఆవిడ నీకేమన్నా తెలుసా? నీకేమైనా లక్షలు కట్టబెట్టిందా? నీ పెద్ద కొడుకులాగా నువ్వు కూడా లక్షలు మింగి ఇలాంటి సపోర్ట్లు చేస్తున్నావేమని అనిపిస్తుంది అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే, ఏంట్రా ప్రతి విషయంలో కూడా నన్ను ఏదోటి అనకపోతే నీకు మనశ్శాంతి ఉండదా? ఆవిడ లక్షలు నాకెందుకు ఇస్తుంది? ఏదో నేను అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పాను. తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంది ప్రభావతి. చూడు మీనా, నువ్వు ఏ విషయంలో తగ్గవలసిన అవసరం లేదు. నువ్వు నిజాయితీగా పని చేస్తావు, అందరికీ మంచి జరగాలనే కోరుకుంటావు. నీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడే సహాయంగా ఉంటాడు. నువ్వు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళు అంటూ బాలు అయితే అంటూ ఉండగా, మీలాంటి భర్త ఉన్నప్పుడు నేనెందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళను? ఏ సమస్య వచ్చినా నా భర్త నాకు అండగా ఉన్నాడు అన్న ధైర్యంతోని నేను ముందుకు వెళ్తున్నాను. మీలాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లన్నా ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలదు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సత్యమైతే వస్తాడు. అవునమ్మా, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరి గురించి ఆలోచిస్తారు. మీ ఇద్దరూ కూడా ఒకరినొకరు గురించి ఆలోచించుకుంటారు. భార్యాభర్తలు అంటే మీకులాగే ఉండాలని అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో శృతి రవి ఇద్దరూ కూడా వస్తారు. అవును అంకుల్, మీనా బాలులాగే అందరు జంట ఉంటే సంతోషంగా ఉంటారు. వీళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీనా ఉన్న ఓర్పుకి బాలు తొందరపాటికి ఎప్పుడో ఇద్దరికి మధ్య గొడవలు రావాలి. కానీ మీనా ఓర్పుతో బాలుని మార్చుకుంది, తన సొంతం చేసుకుంది. అసలు బాలు కోపంగా మీనాని అరవడం చూసేదాన్ని, కానీ ఇప్పుడు ప్రేమగా పిలవడం చూస్తున్నాను. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే అందరూ కూడా చూడ్డానికి సంతోషంగా ఉంటుంది. వీళ్ళెప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మేమిద్దరం ఇంత ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం బాలు మీనాయే. ఎప్పుడు వాళ్ళే మమ్మల్ని ఎలాంటి గొడవ వచ్చినా దగ్గరుండి విడిపోకుండా చూసుకుంటూ మా ఇద్దరిని ఒకటి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. అదేంటి డబ్బున్నమ్మా అంతగా పొగుడుతున్నావు? ఏదైనా పనుందా అంటూ అడుగుతూ ఉండగా, అదేంటి బాలు, ఉన్నదే కదా చెప్పాను, దీంట్లో పని ఉండి పొగడడం ఏముంది? మీనా చాలా గొప్ప అమ్మాయి, అలాంటి అమ్మాయి నీ భార్యగా రావడం నీ అదృష్టం అంటూ ఇక చెప్తూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక ఆ మాట అయితే నేను ఒప్పుకుంటాను, ఈ పూలగంప నా భార్యగా రావడం నా అదృష్టమే అంటూ ఇక బాలు అయితే చెప్తాడు. ఇంతలో ఇక ట్రిప్ ఉందని ఫోన్ రావడంతో ఇక బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే మీనా కూడా, సరే మామయ్య, నేను గుడికి వెళ్తాను అంటూ చెప్పంగానే, సరేనమ్మా వెళ్ళిరా అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇక చెప్పిన విధంగానే
ఇక మీనా అయితే గుడికి వెళ్తుంది. ఇంతలో ఇక గుడిలో అయితే బాలు పేరున అర్చన అయితే చేయిస్తుంది. ఇక తిరిగి వస్తూ ఉండగా ఇంతలో గుడిలో సుగుణమ్మ, రోహిణి, చింటూ ముగ్గురు కూడా కనిపిస్తారు. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా రోహిణి, ఇలా ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులని ఇలా దొంగచాటుగా నీ బిడ్డని నువ్వు కలుసుకోవాలి. నీ బిడ్డ నిన్ను అమ్మా అని పిలవాలంటే ఎవరెక్కడున్నారా అంటూ చూస్తూ భయపడుతూ పిలవవలసి వస్తుంది. వాడికి తల్లి ప్రేమ అందడం లేదు, తండ్రి ఎలాగో లేడు. కనీసం తల్లి ప్రేమ అయినా వాడికి దక్కి వాడు సంతోషంగా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు నీ జీవితం గురించి ఆలోచిస్తూ వీడిని పట్టించుకోవడమే మానేస్తున్నావు. ఇక వీడి జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది అంటూ సుగుణమ్మ అంటూ ఉండగా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా గురించి నీకు కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు నేను వీడిని అమ్మ అని పిలువనిస్తే నా పరిస్థితి ఏంటి? ఎవరైనా వింటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది, నిలదీస్తారు, లేకపోతే ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. వీడు నా కన్న కొడుకని కానీ, నాకు ముందే పెళ్ళయిందని కానీ, నేను నీ కూతురునని కానీ ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. ముఖ్యంగా మా అత్తయ్య గారికి నేను ఒక కోటీశ్వరరాలను అనుకుని నన్ను ఎంతగానో ప్రేమగా చూస్తూ నెత్తిన పెట్టుకుంటుంది. అదే నేను ఒక పేదింటి కుటుంబం నుంచి వచ్చానని తెలిస్తే నా పరిస్థితి మీనా కన్నా దారుణంగా ఉంటుంది. అందుకే ఈ విషయం ఎప్పటికీ తెలియడానికి వీల్లేదు. నువ్వు మాటి మాటికి నన్ను కలవాలి, చింటూ చూడాలి అంటున్నాడని ఇబ్బంది పెట్టద్దు అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ ఇక మీనా అయితే వినేస్తుంది. ఏంటి, రోహిణి నిజ స్వరూపం ఇదా? తను ఇంత మోసం చేసిందా? వెంటనే విషయాన్ని ఇంట్లో చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. వద్దులే, ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో బయట పెడితే మళ్ళీ తన పరిస్థితి ఏమైపోతుందో. ఎందుకు, ఎంతైనా ఆడపిల్ల జీవితం కదా. నా కారణంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోవడం నేను సహించలేను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే హాల్లో కూర్చుని ఉండగా ప్రభావతి ఫ్రెండ్ అయితే ఇంటికి వస్తుంది. ఇక ప్రభావతి అయితే తన ఫ్రెండ్ని చూసి చాలా సంతోషపడిపోతూ, ఏంటి ఇలా వచ్చాము, ఎన్ని సంవత్సరాలకి కనిపించావే, ఇలాగా మా ఇంటి మీద గాలి మళ్ళిందేంటి అంటూ అనంగానే, అంటే నా కొడుక్కి పెళ్ళి కుదిరిందే, మీ ఫ్యామిలీని మొత్తం పిలుద్దామని వచ్చాను. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి, నా కొడుకు అమ్మాయి ప్రేమించుకున్నారు. ఎలాగో డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు కదా అని నేను కూడా వాళ్ళ పెళ్ళికి కాదనలేదు. అందుకని పెళ్లి ముహూర్తాలు పెట్టించాము. ఇక ఈ పెళ్లి ముహూర్తానికి నువ్వు ఖచ్చితంగా రావాలి, నీ కుటుంబాన్ని తీసుకుని రావాలి అంటూ అనంగానే, నువ్వు ఇంత చెప్పాలా? తప్పకుండా వస్తాను. డబ్బున్న వాళ్ళు అంటున్నావు కదా, ఏమాత్రం ఉంటుందేంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏమాత్రం ఉండడం ఏంటి, లెక్కలేనంత ఆస్తుంది. 7 తరాలు కూర్చో తిన్నా తరగనంత ఆస్తుంది. అలాంటి అమ్మాయి నా కొడుకుని ప్రేమించడం వాడి అదృష్టం అనుకుంటున్నాను. అలాంటి అమ్మాయి నా కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టడం నా అదృష్టం అనుకుంటున్నాను అంటూ చెప్తూ ఉంటుంది. ప్రభావతి ఫ్రెండ్ అయితే, అవునే, అలాంటి సంబంధం రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నాకు అంతే. నా పెద్ద కోడలు కోటేశ్వరుల ఇంటి నుంచి వచ్చింది. నా మూడో కోడలు కోటేశ్వరుల కూతురే. ఎటొచ్చి ఏం చేస్తావు? నా రెండో కోడలే పేదింటి నుంచి వచ్చింది. వాళ్ళకి ఏ పూట బయటికి వెళ్ళకపోతే ఆ పూటే గడవదు. పూలమాలలు కట్టుకుంటే కానీ ఆ కుటుంబానికి గతి లేదు. ఏం చేస్తాం, అంతా మా దురదృష్టం. ఇలాంటి దాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా మీ అన్నయ్య కారణంగానే. మీ అన్నయ్య గనక ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టుండకపోతే ఈరోజు అసలు ఆ మీనా ఇంటి కోడలుగా ఉండేదే కాదు. రెండో కోడలు కూడా బాగా ధనవంతరాలు వచ్చేలా చేసేదాన్ని. ఏం చేస్తామంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అమలులేవే, ఎవరి తలరాత ఎలా ఉందో ఎవరు చెప్తాము? బాలు తలరాతలో అలా ఉంది, అలాగయ్యింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఇక
ప్రభావతి ఫ్రెండ్ అయితే ఇంతలో అప్పుడే రోహిణి అయితే వస్తుంది. ఇక రోహిణినైతే పరిచయం చేసి, ఇదిగో చెప్పాను కదా కోటీశ్వరరాలు, తను నా ఇంటి పెద్ద కోడలు అంటూ ఇక చెప్పంగానే, అవునమ్మా నువ్వు చాలా ధనవంతురాలు అని మీ అత్తగారు చెప్తుంది. ఇప్పుడే మీనా వాళ్ళ కుటుంబమే ఒక్కటే గతి లేని కుటుంబం అంటూ చెప్తుంది అంటూ అనంగానే, అవునా ఆంటీ, నేను పుట్టుకతోనే కోటీశ్వరుల ఇంట్లో పుట్టాను. ఆ మీనా ఒక గతి లేని కుటుంబం నుంచి వచ్చింది. ఆ మీనా చెల్లి తమ్ముడు కూడా అంతే. వాళ్ళు కూడా ఎలాంటి అవకాశాలు దొరుకుతాయా అని చూస్తారు. ఇక వాళ్ళ తమ్ముడు గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇంట్లో వాళ్ళని కూడా ఉండదు, ఏకంగా డబ్బులే దొంగలిస్తూ ఉంటాడు అంటూ ఇక రోహిణి కూడా మీనా పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలు విన్న మీనా అయితే కోపంగా ఇక బయటకైతే వస్తుంది. ఏంటి, నా పుట్టింటి గురించి ఏం మాట్లాడుతున్నావంటూ అడుగుతూ ఉండగా, నేనేం మాట్లాడుతున్నాను మీనా, ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది చెప్పు. నీ కుటుంబం పూలమాలలు కట్టుకుని అమ్ముకుంటే తప్ప గడవలేని పొజిషన్లో ఉంది. అలాంటి కుటుంబం గురించి ఏం మాట్లాడినా ఎక్కువే. ఏదో నేను నీ గురించి మాట్లాడుతున్నాను, నైనా నీ కుటుంబం గురించి నాకెందుకో చెప్పు అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటే ఏదో రోషం పొడుచుకు వస్తుంది, అదేం తప్పుగా మాట్లాడింది, నీ కుటుంబం గతిలేని కుటుంబం అని, నీ కుటుంబానికి పూటే గడవదని అంది. అది ఉన్నదే కదా. నీ కుటుంబం వాళ్ళు ఎన్నా కోటీశ్వర్లు అనుకుంటున్నావా, తెగ ఫీల్ అయిపోతున్నావు అన్నందుకు, ఉన్న మాటలే కదా అన్నది అంటూ ప్రభావతి అయితే అనంగానే, అప్పుడే ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటత్తయ్య మీరు నన్ను అన్నది సరిపోక బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముందు నా పరువు తీయాలంటూ అడుగుతూ ఉండగా, బయట వాళ్ళెవరే, తను నా క్లోజ్ ఫ్రెండు, తనకి నేను నా చిన్నప్పుడే అన్ని విషయాలు చెప్పేదాన్ని. అలాంటప్పుడు ఇప్పుడు అన్ని విషయాలు చెప్పకుండా ఎలా ఉంటాను అనుకున్నావో, నా ఫ్రెండ్తో చెప్పుకునే అధికారం కూడా నాకు లేదా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ ఫ్రెండ్తో చెప్పుకునే అధికారం ఉంది, కాదనడం లేదు, కానీ కోడలు పుట్టింటిని అవమానించే అధికారం మాత్రం మీకు లేదు, అది గుర్తుపెట్టుకోండి అంటూ మీనా అయితే అంటూ ఉండగా, ఏంటే నోరుంది కదని నోటుకొచ్చినట్టు పెచ్చిపోతున్నావు, ఇప్పుడేమన్నావని అంటూ ప్రభావతి అయితే గట్టిగా అనేసరికి, అప్పుడిక లోపల నుంచి మనోజ్, శృతి, రవి, బాలు అందరూ కూడా వస్తారు. ఇక సత్యం అయితే వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమైంది ప్రభా, ఏం జరిగింది, పొద్దు పొద్దున్నే మీనా మీద అరుస్తున్నావంటూ అడుగుతూ ఉండగా, ఏం జరిగిందా, దీని పుట్టింటి గురించి ఏదో అనకూడని మాటలు అనేసామంట, అందుకు తెగ ఫీల్ అయిపోతుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది, రోహిణి కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చింది, పుట్టుకతోనే కోటీశ్వరరాలు, అలాంటి రోహిణి కాలి గోటికి కూడా సరిపోదు మీనా, దీని పుట్టినిల్లు అయితే ఇక అసలు వీళ్ళ గుమ్మం మెట్టెక్కే అర్హత కూడా ఉండదు, బయట సెక్యూరిటీ గార్డ్లా కూడా పనిచేయదు అంటూ ఇక మాట్లాడుతూ ఉండగా, అప్పుడే ఇక కోపంగా మీనా అయితే, అవునత్తయ్య, నా కుటుంబానికి గతి లేదో, పూలమ్ముకు బతుకుతున్నారు అంటున్నారు, కానీ రోహిణి కుటుంబానికి ఆ మాత్రం గతి కూడా లేదు కదా అంటూ అడుగుతూ ఉంటుంది మీనా అయితే. ఆ మాటకి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీనా, ఏం మాట్లాడుతున్నావో అంటూ అనంగానే, ఉన్నదే కదా నేను మాట్లాడింది, దీంట్లో తప్పేముంది, నువ్వు అన్న విషయాన్నే నేను మాట్లాడాను. నా పుట్టినిల్లు గతిలేని పుట్టినిల్లు అంటున్నావు, నీ పుట్టినిల్లు గురించి నాకు తెలీదు అనుకున్నావా, నీ నిజ స్వరూపం మొత్తం నాకు తెలుసు, నువ్వు ఎలా మోసం చేశావో, ఎలా ఇంట్లో అడుగు పెట్టావో అన్నీ తెలుసు అంటూ మీనా అంటూ ఉండగా, ఏంటి నీకు తెలిసేది, కావాలని అవమానించడానికి కాకపోతే నువ్వు కావాలని అవమానిస్తున్నావని అర్థమైంది. నువ్వు గనుక ఏదైనా అంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. నేను రోహిణి గురించి తప్పుగా ఏమీ మాట్లాడడం లేదు, తను నా చెల్లెల గురించి తమ్ముడు గురించి లేనిపోని నిందలు వేసి మాట్లాడుతుంది, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా చేశారు అంటుంది. ఇప్పుడు మరి తిన చేసేదేంటి,
తను చేసేది తప్పు కాదా అంటూ అడుగుతూ ఉండంగా, నేనేం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. నీకు పెళ్ళయ్యుండి ఒక బిడ్డుండి కూడా ఆ విషయాన్ని దాచిపెట్టడం తప్పు కాదా అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావే, నీకు నింద వేయడానికి ఇంకేమీ దొరకలేదా ఇది తప్ప, తన మీద అంత నిందేశావేంటి అని ప్రభావతి అయితే అనంగానే, నాకు తెలుసత్తయ్య మీరు ఇలాగే అడుగుతారని, ఖచ్చితంగా నిరూపిస్తాను అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. ఏం నిరూపిస్తావు మీనా, కావాలని నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయడానికి ఇలా నాటకాలు ఆడుతున్నావు. నాకు పెళ్ళి అవ్వడం ఏంటి, నాకు ఓ బిడ్డ ఉండడం ఏంటి, ఈ విషయాలు నీకెలా తెలుసు అంటూ రోహిణి అయితే అంటూ ఉండంగా, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను. నీకు తెలియని ఇంకో విషయం ఉంది. అసలు చింటూ ఎక్కడున్నాడు అనుకున్నావు, ఇక్కడే ఉన్నాడు అంటూ చింటూనైతే బయటికి పిలుస్తుంది. ఇప్పుడు చెప్పు రోహిణి, చింటూ మీద ఒట్టు వేసి నీకు పెళ్ళి కాలేదు అని, చింటూకు నీకు ఏ సంబంధం లేదని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటాను అంటూ ఇక అనంగానే, అప్పుడే ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి, చింటూ మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పలేను, అలాగని ఒట్టు వేయకపోతే ఇప్పుడు అందరి ముందు నేను దోషలా నిలబడవలసి వస్తుంది, అలా జరగడానికి వీల్లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీనా అయితే రోహిణి చేయి తీసుకువెళ్ళి చింటూ మీద అయితే పెట్టేస్తుంది. ఇక అలా పెట్టించగానే ఒక్కసారిగా ఇక రోహిణి అయితే షాక్ అవుతుంది. ఏంటి మీనా ఇలా చేశావు అంటూ అడుగుతూ ఉండంగా, మరి ఏం చెయ్యమంటావు, నువ్వు చేసిన పనికి అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలి కదా, నా పుట్టింటి పరువు తీసినప్పుడు నువ్వు కూడా నీ గురించి అందరికీ తెలిసేలా చెయ్యాలి కదా, నిజం చెప్పు అంటూ ఇక నిలదీసేసరికి తప్పనిసరి పరిస్థితిలో రోహిణి అయితే నిజాన్ని బయట పెడుతుంది. నిజం తెలుసుకున్న ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఏం జరుగుతుంది, అసలు రోహిణికి ఒక బిడ్డ కూడా ఉండడం ఏంటి అంటూ ఇక మనోజ్ అయితే నిలదీస్తూ ఉంటాడు. ఏంటి, నీకు పెళ్ళవడం ఏంటి, నీకు ఒక బిడ్డ ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటూ అడుగుతూ ఉండగా, అప్పుడిక రోహిణి అయితే చేసేదేమీ లేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో ఇక చింటూనైతే అడుగుతూ ఉంటారు. ఈవిడికి నీకు సంబంధం ఏంటి అంటూ అనంగానే, తను నా కన్న తల్లి, తన పేరు మీరంటున్నట్టు రోహిణి కాదు, కళ్యాణి, తను మా అమ్మ అంటూ ఇక చింటూ అయితే చెప్పేసరికి ఆ మాటకి ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎవరిది గతిలేని కుటుంబం, ఎవరిది దిక్కుమాలి కుటుంబం, ఒక్కసారి మీరే ఆలోచించండి. నా పుట్టినింటికి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ నా పుట్టినిల్లో చాలా గౌరవప్రదమైన ఇల్లు, వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది. మీరు మాత్రం వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పేదింటి కుటుంబమో, ఎవరు ధనవంతుల కుటుంబమో చూసుకొని ఇప్పుడు మాట్లాడండి అంటూ మీనా అంటూ ఉండంగా, ఆ మాటకి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో అప్పుడే సత్యం అయితే వస్తాడు. ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు ఇంతలా చెప్పినా దానికి బుద్ధి వస్తుంది అనుకున్నావా, దానికి ఎట్టి పరిస్థితిలో బుద్ధి రాదు, అది కడుపుకి తినేది అన్నం కాదమ్మా, గడ్డి తింటుంది, అందుకని ఇలాంటి పనులు చేస్తుంది అంటూ ఇక సత్యమైతే ప్రభావతిని కోప్పడుతూ ఉంటాడు. అది కాదు మావయ్య, తను తప్పు తెలుసుకోవాలి కదా, ఎన్ని రోజులని నేను మాత్రం సహిస్తాను, నా పుట్టినింటి గురించి బయట వాళ్ళ ముందు కోపంగా అనేసరికి నాకు కోపం వచ్చింది, అందుకనే నేను తిరిగి అడిగాను, నేను అడిగింది తప్పు అయితే నన్ను క్షమించండి అంటూ ఉండగా, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదమ్మా, ఇదంతా జరగడానికి కారణం ప్రభాయే, తన కారణంగానే నువ్వు ఎన్నో మాటలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, ముఖ్యంగా చెప్పాలి అంటే నీకు క్షమాపణ చెప్పవలసింది ప్రభావతి అంటూ ఇక సత్యమైతే అనంగానే ఆ మాటకి ప్రభ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు అనేది, నేను ఈ పూల గంపకి క్షమాపణ చెప్పాలా, అది ఎట్టి పరిస్థితిలో జరగదు అంటూ అనంగానే, నువ్వు క్షమాపణ చెప్పి తీరవలసిందే, లేకపోతే ఒప్పుకునేదే లేదు అంటూ
సత్యమైతే ఇక ప్రభావతి చేత మీనాకైతే క్షమాపణ చెప్పిస్తాడు. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు నా పుట్టింటి గురించి తక్కువగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మీనా అయితే వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.